మనిషి జీవితంలో శారీరక బలం కంటే మానసిక బలం చాలా ముఖ్యం. డబ్బు లేకపోయినా బతకగలం, సపోర్ట్ లేకపోయినా ముందుకు వెళ్ళగలం. కానీ మనస్సు బలహీనంగా ఉంటే చిన్న సమస్య కూడా పెద్ద పర్వతంలా అనిపిస్తుంది. ఈరోజు మనం మానసికంగా బలంగా మారడానికి 5 పవర్ఫుల్ విషయాలు తెలుసుకుందాం. నెంబర్ 1, ఆత్మవిశ్వాసం. నేను చేయగలను అనే నమ్మకం. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్న మీరు మీపై నమ్మకం కోల్పోవద్దు. ఒక చిన్న గింజ నీళ్ళలో పడితే అది చీకట్లోనే మొలకెత్తుతుంది. అది ఎవరిని అడగదు, నాకు లైట్ ఉందా అని. అలాగే మీరు కూడా పరిస్థితులు బాగా లేకపోయినా ముందుకు సాగాలి. రోజు అద్దంలో చూసుకొని ఒక మాట చెప్పండి, నన్ను నేను నమ్ముతున్నాను అని. నెంబర్ 2, భావోద్వేగ నియంత్రణ. మనకి కోపం వస్తుంది, బాధ వస్తుంది, నిరాశ కలుగుతుంది. కానీ మానసికంగా బలమైన వ్యక్తి వెంటనే రియాక్ట్ అవ్వడు, ఆగి ఆలోచిస్తాడు, తర్వాత స్పందిస్తాడు. గుర్తుంచుకోండి, మీ రియాక్షన్ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 10 సెకండ్లు ఆగడం జీవితాన్ని మార్చగలదు. నెంబర్ 3, పాజిటివ్ ఆలోచనల శక్తి. ఒకే పరిస్థితిని ఇద్దరు వేరువేరు వ్యక్తులు వేరువేరు విధాలుగా చూస్తారు. ఒకరు సమస్య చూస్తారు, మరొకరు అవకాశం చూస్తారు. ప్రతి కష్టం మీకు ఒక పాఠం నేర్పడానికి వస్తుంది. ప్రశ్నించండి, ఇది నన్ను ఎలా బలంగా చేస్తుంది అని. నెగటివ్ ఆలోచనలు మనసును బంధిస్తాయి, పాజిటివ్ ఆలోచనలు మనసుకు రెక్కలు ఇస్తాయి. నెంబర్ 4, ఓర్పు సహనం ఉన్నవారే గెలుస్తారు. ఈ రోజుల్లో అందరికీ త్వరగా ఫలితం కావాలి, కానీ ప్రకృతి కూడా తన పని సమయానికి చేస్తుంది. విత్తనం వేసిన వెంటనే చెట్టు రావు, అలాగే మీ కష్టం కూడా సమయం తీసుకుంటుంది. ఓర్పు ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోడు. నెంబర్ 5, ఒంటరిగా ఉండగలిగే శక్తి. కొన్నిసార్లు మనసును రీసెట్ చేసుకోవాలి. రోజుకు 10 నిమిషాలు ఫోన్ దూరంగా పెట్టి మౌనంగా కూర్చోండి. మీ ఆలోచనలు మీకు వినిపిస్తాయి, మీ లక్ష్యాలు క్లియర్ అవుతాయి. మీ బలం మీకే తెలుస్తుంది. ఒంటరితనం బలహీనత కాదు, అది మానసిక శక్తికి మూలం. జీవితంలో సమస్యలు ఎప్పటికీ ఆగవు, కానీ మీరు మానసికంగా బలంగా మారితే సమస్యలు మీ ముందు చిన్నవిగా కనిపిస్తాయి. గుర్తుంచుకోండి, మీ మనసే మీకు పెద్ద శత్రువు, అదే మీ పెద్ద మిత్రుడు కూడా. దాన్ని మీరు ఎలా ట్రైన్ చేస్తారో మీ జీవితం అలా మారుతుంది.